హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా స్టోరీ కానీ సమ్మరీ కానీ కావాలన్నట్టయితే కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మనము ద లోటస్, తోరు దత్ రచించిన ది లోటస్ అనే పోయం యొక్క సమ్మరీని తెలుసుకుందాం. లోటస్ అనేది ఒక చిన్న, ఇక్కడ మనం చెప్పొచ్చు, ద లోటస్ ఈజ్ ఒక చిన్న అలాగే శక్తివంతమైన పద్యం. ఇది ప్రత్యేకించి సాంస్కృతిక మరియు తాత్విక భేదాల సందర్భంలో అందము, పోటీ, అలాగే సామరస్యం యొక్క థీమ్స్ని గురించి అన్వేషించడానికి, అదేవిధంగా పువ్వులు, ఫ్లవర్స్ యొక్క సాధారణ ఉపయోగాన్ని కూడా తెలియజేయడానికి ఉపయోగిస్తుందని మనం చెప్పొచ్చు. ఇక పోయం కథ చూసినప్పుడు, ద స్టోరీ అనేది, పోయం అనేది మనకు ముందుగా ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్ అమాంగ్ ఫ్లవర్స్, అంటే మనం మామూలుగా మనకు తెలుసు ఈ బ్యూటీ కాంటెస్ట్ అనేది మనము వర్డ్ యూనివర్స్ అని, మిస్ వరల్డ్ అని కాంపిటీషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్ బ్యూటీ కాంటెస్ట్ అనేది ఫ్లవర్స్కి ఉంటే, అంటే లవ్ క్వీన్, ఇక్కడ మనం లవ్స్ క్వీన్ లైక్లీ వీనస్ అంటే అధ్యక్షత వహించుతూ ఉండేదానికి, ద స్టేక్స్ ఆర్ హై యాజ్ ద క్వీన్ మోస్ట్ చూస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఇక్కడ వాళ్ళు చాలా అందమైన పువ్వును సెలెక్ట్ చేయాలి, అంటే ఎంచుకోవాలి. కాబట్టి ఇక్కడ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల వెస్ట్రన్ కల్చర్లో రెండు దిగ్గజ ఫ్లవర్స్ అయిన లిల్లీ అలాగే గులాబీల మధ్య పోటీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ లిల్లీ అంటే కల్వ తరచుగా స్వచ్ఛత మరియు అమాయకత్వంతో ముడిపడి ఉంటుంది. మరియు గులాబీ అభిరుచి, ప్రేమ, ఫ్యాషన్, అందానికి ప్రతీక, అలాగే ప్రతి ఒక్కటి ఉన్నతమైనవన్నీ పేర్కొంది. సో వారి సంబంధిత సద్గుణాలు ఏ పువ్వు నిజంగా అందం యొక్క ఆదర్శాన్ని కలిగి ఉంటుంది అనే దానిపైన మనకి ఇక్కడ తీవ్రమైన చర్చకు దారితీస్తుందని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ పోటీ మధ్యలో, సో ఈ పోటీ జరుగుతున్న మధ్యలో ఏ ఫ్లవర్ స్కేడ్ ఇన్ ఈస్టర్న్ కల్చర్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, అంటే తూర్పు సంస్కృతులలో ఉన్న పవిత్రమైన పువ్వు అనేది ఒకటి పరిచయం చేయబడుతుంది. సో ద లోటస్ నోన్ ఫర్ ఇట్స్ ప్యూరిటీ, అంటే ఇక్కడ కమలం అనేది దాని స్వచ్ఛత, జ్ఞానోదయం మరియు ప్రాపంచిక కోరికల నుండి గురించి ఇది ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉంటుంది, అంటే ప్రాస్పెక్టివ్ని కలిగి ఉంటుంది. ఇది లిల్లీ మరియు గులాబీల మధ్య ద్వంద్వ వ్యతిరేకతను అధిగమించి రాజీ పడకుండా వారి ధర్మాలను మిళితం చేస్తుందని చెప్పొచ్చు. ఇక కమలం, అదేవిధంగా ద పోయం కల్మినేట్స్ ఇన్ ద క్రోనింగ్ of the lotus as the most beautiful flower. This decision signifies a reconciliation of opposing ideals and a celebration of unity in diversity. ఇక్కడ మనకి లోటస్ అంటే కమలం అత్యంత అందమైన పుష్పంగా కిరీటాన్ని ధరించడంలో ఈ పద్యం పూర్తి అవడం జరుగుతుంది. అయితే ఈ నిర్ణయం వ్యతిరేక ఆదర్శాల సయోధ్యను మరియు భిన్నత్వంలో ఏకత్వం యొక్క వేడుకను కూడా తెలుపుతుంది, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీనింగ్ చూసినప్పుడు ఇక్కడ బిహైండ్ ద సర్ఫేస్ నరేటివ్, అంటే ఇక్కడ ద లోటస్ అనేది సాంస్కృతిక మరియు తాత్విక భేదాల యొక్క లోతైన అన్వేషణ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా లిల్లీ మరియు గులాబీ, రోజ్ తరచుగా పాశ్చాత్య ఆదర్శాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అలాగే తూర్పు తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయిన తామర పువ్వుతో కూడా విభేదించడం మనం గమనించవచ్చు. ఈ పద్యం భారతీయ మరియు వెస్ట్రన్ కల్చర్ల యొక్క సమ్మేళనంపై తోర్ దత్ యొక్క ప్రతిబింబంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఐరోపాలో చదువుకున్న భారతీయ రచయితగా రెండు ప్రపంచాలను చూసి ఉన్నది కాబట్టి మనము ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కమలం, ఇక్కడ లోటస్ అంతిమ విజేత, అల్టిమేట్ విక్టర్, అంటే బాడీస్ మధ్య సామరస్య భావన కలిగి ఉంటుంది. అదేవిధంగా అందం, విధంగా ట్రూత్ వంటి విభిన్న దృక్కోణాలు మరియు విలువల సంశ్లేషణలో కనుగొనబడుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ పద్యంలో అందం యొక్క ఏకైక సార్వత్రిక ప్రమాణం యొక్క భావనను సవాల్ చేస్తుంది మరియు బదులుగా మరింత సమగ్రమైన మరియు సూక్ష్మమైన అవగాహనను కూడా ప్రతిబింబిస్తుంది. ఇక మనం లోటస్ స్ట్రక్చర్ని చూసినప్పుడు, ఈ పోయం యొక్క స్ట్రక్చర్ని చూసినప్పుడు లోటస్ అనేది ఒక సరళమైన
నిర్మాణంతో కూడిన పద్యం అని చెప్పొచ్చు. అదేవిధంగా చిన్న చరణాలు అంటే ద యూజ్ ఆఫ్ షార్ట్ స్టాంజాస్ అండ్ రిథమిక్ ఫ్లో యాడ్స్ టు ద లిరికల్ క్వాలిటీని పెంచుతుంది. అదేవిధంగా డిక్షన్ వర్డ్ చూసినప్పుడు అవి సూటిగా ఉంటాయి. ఇంకా ప్రతీకాత్మకంగా అంటే మెటఫర్స్ అనేది యూజ్ చేయడం, అందం, ఆదర్శాలు మరియు సాంస్కృతిక సంశ్లేషణ వంటి పెద్ద భావనలకు పువ్వులను రూపాలుగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. ఇక ఈ కన్క్లూషన్‌లో మనం చూసినప్పుడు లోటస్ అనేది ఈనాటికి పాఠకులను అలరిస్తూనే ఉన్న కాలాతీత పోయెమ్ అని చెప్పవచ్చు. దీని అందం, పోటీ మరియు సామరస్యం యొక్క అన్వేషణ విస్తృతమైన సాంస్కృతిక మరియు తాత్విక చర్చలకు సంబంధించిందని చెప్పొచ్చు. పువ్వుల యొక్క సాధారణ ఉపమానాన్ని ఉపయోగించడం ద్వారా దత్ అందం యొక్క స్వభావం, వైవిధ్యం యొక్క విలువ మరియు వ్యతిరేక ఆదర్శాల మధ్య సయోధ్య యొక్క అవకాశంపై లోతైన వ్యాఖ్యానాన్ని అందించాడు. Thank you for watching. Subscribe BM Communication Skills for Everyone for more academic and educational videos. Thank you.